డీటెయిల్స్ చూస్తే ప్రపంచంలోని సమస్యలకు ప్రజాస్వామ్యమే పరిష్కారమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లండన్లో ఎంపీల సమావేశంలో పాల్గొన్న ఆయన చెప్పుకొచ్చారు. అయితే భారతీయ మూలాలున్న బ్రిటిష్ పార్లమెంట్ మెంబర్స్తో భేటీ అయ్యారు. ఆయన చారిత్రాత్మకమైన వెస్ట్ మినిస్టర్ ప్యాలెస్ లో గురువారం ఈ భేటీ జరిగింది. భారత్ బ్రిటన్ మధ్య బలమైన బంధం ప్రజాస్వామ్యమేనన్న రేవంత్ ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరచడమే అత్యంత అవసరమని అన్నారు. అయితే యునెస్కో 1016 సంవత్సరాల్లోనే లండన్లోని వెస్ట్ మినిస్టర్ ప్యాలెస్ను ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఈ చారిత్రక భవనంలోనే ఈ సమావేశం జరిగింది. ఇక లేబర్ పార్టీ ఎంపీ వీరేంద్ర శర్మతో పాటు మరో 7 ఎంపీలు ఉన్నత స్థాయి అధికారులు పాల్గొన్నారు. నేడు ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని హింస, ఉగ్రవాదం, ప్రజల హక్కుల హరణ, ఇక ప్రజాస్వామ్యంపై దాడి, వీటన్నిటికీ కూడా విరుగుడు ప్రజాస్వామ్యం పటిష్టం చేయడం ద్వారానే సాధ్యమవుతుందని అన్నారు రేవంత్. ప్రజాస్వామ్యం ద్వారా ప్రజలను శక్తివంతులను చేయటమే అసలైన పరిష్కారమని తెలంగాణ సీఎం పునర్ఘాటించారు. సమావేశంలో తన స్వీయ అనుభవాలను సీఎం వారితో పంచుకున్నారు. తనది గ్రామీణ ప్రాంతమని, సామాన్య రైతు బిడ్డనని రేవంత్ అన్నారు. కేవలం ప్రజాస్వామ్యం వల్లనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం, పార్టీ ఎంచుకున్న ప్రజాస్వామ్య భావనతోనే తనకు ఇంతటి అవకాశం వచ్చిందని గుర్తు చేశారు రేవంత్. దేశంలో ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చెందే అవకాశాలు అసలైన ప్రజాస్వామ్యం ద్వారానే సాధ్యమవుతాయని రేవంత్ తెలిపారు. తెలంగాణలో మూసీ ప్రక్షాళనకు లండన్ వేదికగా కీలక నిర్ణయం తీసుకున్నారు రేవంత్. మూసీ నది ప్రక్షాళన పట్ల సీరియస్ దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు కాలుష్యాన్ని నిర్మూలించడం, మరోవైపు టూరిజం ప్రాంతంగా తీర్చిదిద్దడంతో పాటు ఆర్థిక పరిపుష్టిని కూడా కల్పించడంపై ఆలోచన చేస్తోంది రేవంత్ సర్కార్. థేమ్స్ రివర్ అథారిటీ ప్రతినిధులు లండన్ పోర్ట్ అధికారులతో 3.5 గంటల పాటు చర్చలు జరిపిన రేవంత్ రాష్ట్ర ప్రభుత్వ విజన్ను వారికి వివరించారు. థేమ్స్ నదిని అభివృద్ధి చేసినట్లే భవిష్యత్తులో హైదరాబాద్లోని మూసీ నదిని కూడా అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు సీఎం రేవంత్. లండన్ నిపుణుల బృందం త్వరలోనే హైదరాబాద్కు వచ్చి మూసీ ప్రక్షాళనకు సంబంధించి ఫీల్డ్ విజిట్ చేయడంతో పాటు ప్లానింగ్ను కూడా వివరించబోతుంది. ప్రపంచంలోని సమస్యలకు ప్రజాస్వామ్యమే పరిష్కారమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లండన్లో ఎంపీల సమావేశంలో చెప్పుకొచ్చారు. అయితే ఈ లండన్ సమావేశం గురించి పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, లండన్ సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అక్కడ ప్రజాస్వామ్యం గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇక అట్లానే మూసీ నది గురించి కూడా మాట్లాడడం జరిగింది. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సర్తాజ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు పెట్టుబడులు రాష్ట్రంలో పెట్టేందుకు బహుళజాతి సంస్థలతో మాట్లాడుతూనే మరోవైపు స్నేహపూర్వక బంధం కోసం బ్రిటిష్ సంబంధించినటువంటి వారితోనూ లండన్ ప్రతినిధులతో మాట్లాడడం, అదేవిధంగా హైదరాబాద్ నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ లో పర్యటిస్తున్నారు. లండన్ లో ఉన్నటువంటి థేమ్స్ నది ఏ విధమైతే అందంగా ఉంటుందో, ఇరువైపులా ఎత్తైన భవనాలు, అదేవిధంగా సుందరమైనటువంటి పర్యాటక కేంద్రాలు, వాణిజ్య వ్యాపార సంబంధించిన లావాదేవీలు జరిగేట్లా అద్భుతమైనటువంటి థేమ్స్ నది పరివాహక ప్రాంతాలు ఏ విధంగా ఉంటాయో అదే తరహాలో
మన రాష్ట్రంలో మన తెలంగాణ హైదరాబాద్ లో మూసి కూడా ఆ విధమైనటువంటి డెవలప్మెంట్ చేసే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా కృత నిశ్చయంతో ఉన్నాడు. ఈ మేరకు ఈ అంశం పైన పూర్తి స్థాయిలో అక్కడ థేమ్స్ నది సంబంధించిన అథారిటీ వారితో చర్చలు జరపడం జరిగింది. వారి సహకారం కావాలని కూడా కోరడం జరిగింది. ఎందుకంటే ఒక నగరంలో నది ఉన్నటువంటి నగరాలు చాలా తక్కువగా ఉంటాయి. అటు థేమ్స్ నది లండన్ లో కానీ, అదేవిధంగా మిగతా సంబంధించిన నైలు నది కానీ, లేకపోతే హైదరాబాద్ మూసీ నది కానీ, ఇట్లా వెనిస్ నగరంలో నదులు ఇట్లా ఉంటున్న నేపథ్యంలో అదే తరహాలో హైదరాబాద్ లో ఒక నది ఉండడం ప్రాముఖ్యత ఉంటుంది. సో దీన్ని పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేసినట్టయితే మన నగరం హైదరాబాద్ అన్నది మరింత విశ్వవ్యాప్తంగా ఉంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో లండన్ లో ఉన్నటువంటి థేమ్స్ నది ఏ విధమైతే డెవలప్మెంట్ ఆ తరహా సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఉండే విధంగా వారి యొక్క అథారిటీ సంబంధించిన వాళ్ళ సహకారం కావాలని కూడా కోరడం జరిగింది. ఇందుకు వాళ్ళు అంగీకరించడం జరిగింది. మరికొద్ది రోజుల్లో వాళ్ళు వచ్చి ఇక్కడ మూసీ నది ప్రక్షాళన పునరుజ్జీవనం, అంటే ఒకప్పుడు మూసీ నదిలో మంచి తాగునీటి కోసం వాడుకునే మూసీ నది మురికి కూపంగా మారింది గత పాలకుల నిర్లక్ష్యం వల్ల. దాన్ని ఇప్పుడు మంచినీటి సరస్సులాగా, ఒక అద్భుతమైనటువంటి సరస్సులాగా తీర్చిదిద్దే విధంగా ఆ నది పరివాహక ప్రాంతాల్లో వాణిజ్య వ్యాపార సంస్థలను ఏర్పాటు చేసి ప్రపంచ పర్యాటకులు ఏ విధంగా వస్తారో థేమ్స్ నదికి అదే తరహాలో మూసీ నదికి వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఇది మరోవైపు చూసినట్టయితే లండన్ సంబంధించినటువంటి వారితో కూడా మనకు మూలాలు, బ్రిటిష్ సంబంధించిన మూలాలు కూడా ఉన్నాయి. అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చారిత్రాత్మకమైనటువంటి మినిస్టర్ ప్యాలెస్ లో ఎంపీలతో భేటీ కావడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్ బ్రిటన్ మధ్య ఉన్న సంబంధాన్ని మరోసారి గుర్తు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా బ్రిటిష్ పార్లమెంటు విధానమే భారతదేశంలో పార్లమెంటు విధానానికి ఉంది. స్వాతంత్రం కోసం పోరాడినటువంటి చరిత్రలు కూడా తెలంగాణలో ఉంది. మొత్తం కూడా వ్యవసాయ సంబంధించినటువంటి దేశం కనుక ఈ చిన్న సన్నకారు రైతులను కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం ఏం చేసినా కూడా ప్రపంచంలో సమస్యలన్నిటికీ ప్రజాస్వామ్యమే ఒక పరిష్కారం చూపుతుంది. ప్రజలు ఏదైతే కోరుకుంటారో ఆ ప్రజాస్వామికమైన విలువలకు బ్రిటన్ నుంచి వచ్చింది. ఆ తరహా సంబంధించిన ఆ స్నేహపూర్వక బంధం మన ఇద్దరి మధ్యలో ఉంది, అంటే రెండు దేశాల మధ్య అది ఉందన్నట్టు విషయాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. యునెస్కో 1016 సంవత్సరాల తర్వాత లండన్ లో వెస్ట్ మినిస్టర్స్ వారసత్వ సంపదగా అక్కడ ప్రపంచం గుర్తించింది. ఈ చారిత్రక భవనంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించడం, మాట్లాడడం, వాళ్ళతో సమావేశం కావడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. చరిత్ర పుటల్లో ఇది నిలిచిపోయే సంఘటనగా చెప్పవచ్చు. ఎందుకంటే నేడు ప్రపంచం అనేక సవాళ్లు ఎదుర్కోబోతున్న సందర్భంలో లండన్ బ్రిటన్ సంబంధించినటువంటి పార్లమెంట్ లో మాట్లాడడం, అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం, హింస, ఉగ్రవాదం, ప్రజల హక్కులను రక్షించడమే మనకు ముందున్న కర్తవ్యం కూడా ప్రబోధించడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తంగా చూస్తేనే సర్తాజ్ ఇటు దావోస్ పర్యటన 3 రోజుల పాటు జరిగినటువంటి పర్యటనలో పెట్టుబడులు గతంలో కంటే భిన్నంగా చాలా ఎక్కువ మోతాదులో డబుల్ వచ్చింది. ఇప్పటి వరకు మొత్తం 40,232 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు 200 సంస్థల సంప్రదింపులు కొనసాగుతుంది. మరోవైపు ఇతర దేశాలతో సహాయ సహకారాలు అందించే విధంగా ఒక దౌత్య సంబంధాలను కొనసాగించే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు దావోస్ పర్యటన కానీ, ఇటు లండన్ పర్యటన కానీ ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణకు ఆ పెట్టుబడుల స్వర్గధామంగా పట్టుబడదాలకు చూపించడం, అదేవిధంగా సుందర నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని 3 క్లస్టర్గా చేసిన విషయం మనకు తెలిసింది. ఆ క్లస్టర్ సందర్భంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకునే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్, అదేవిధంగా దావోస్ పర్యటన కొనసాగుతోంది. రైట్, థాంక్యూ సాదిక్.